విశ్వ బ్రాహ్మణ జాతిపిత బ్రహ్మశ్రీ పండిత గానల రామ్మూర్తి ఆచార్యుల 134వ జయంతిని పురస్కరించుకుని పేరాల సెంటర్లోని ఆయన విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎందరో మహానుభావులు జన్మిస్తారు, మరణిస్తారు, కానీ ఇలాంటి మహానుభావులు మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. గానల రామ్మూర్తి 134వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ మద్రాసు ప్రెసిడెన్సీలో ఎమ్మెల్సీగా పనిచేసి సమాజ అభివృద్ధికి విశ్వ బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించడానికి కృషి చేశారన్నారు. విశ్వ బ్రాహ్మణ సంఘీయులకు సముచిత గౌరవం, గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. విశ్వ బ్రాహ్మణులను ఓసీ జాబితా నుంచి బీసీ జాబితాలోకి చేర్పించి ఆర్థిక, సామాజిక పురోగతికి ఎంతగానో కృషి చేశారన్నారు. 1917లో అఖిల భారత విశ్వ కర్మోద్ధారక సంఘాన్ని స్థాపించి విశ్వ బ్రాహ్మణ జాతిని జాగృతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామ్మూర్తి గారు 1892 జనవరి 21న వారు అప్పుడు మద్రాసు రాష్ట్రంలో, మద్రాసు రాష్ట్రం అంటే మనందరం కలిసే ఉన్నాం కాబట్టి వారు అప్పుడు జన్మించారు. ఆ తర్వాత 1937 వారు మరణించారు. అయితే చాలామంది మహానుభావులు పుట్టారు, మరణిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఒక పోరాటానికి ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక నాయకుడు. ఈయన నాడు బ్రిటిషర్స్ మద్రాసు ప్రెసిడెన్సీలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పట్లో విశ్వ బ్రాహ్మణులాగానే వాళ్ళు కూడా ఓసీలో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు బీసీలు అని చెప్పేసి దానికోసం పోరాటం చేసి విశ్వ బ్రాహ్మణుల కోసం 1917లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ సంఘంలోకి తీసుకొచ్చి అప్పట్లో బ్రిటిషర్స్తో పోరాడి వాళ్ళని బీసీలుగా తీసుకురావడం జరిగింది. లేకుంటే వాళ్ళు కూడా ఇవాళ బ్రాహ్మణ్స్ లాగా ఓసీలాగే ఉండేవాళ్ళు. సో ఆ జాతి కోసం ఆయన చాలా కష్టపడి వాళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చాడు. ఆ కులంలో ఒక గుర్తింపు తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి అటువంటి మహనీయుడిని ఎవరూ మర్చిపోవడానికి లేదు. మరి ఆ వర్గాలైతే పూర్తిగా ఇప్పటికీ వారిని మననం చేసుకుంటూనే వారిలాగా ముందుకెళ్ళే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనందరం కూడా ఇటువంటి గొప్ప వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. మరి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది మనం. ఎందుకంటే ఒక బలహీన వర్గాల్లో పుట్టి ఆ స్థాయికి వెళ్ళి నాడు బ్రిటిషర్స్ దగ్గరనే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు అంటే ఎంత గొప్ప నాయకుడు అయి ఉంటాడో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.